తాజా అంశం చూస్తున్నాం. అనంతపురం పామిడి బస్టాండ్లో యువకుడు వీరంగం సృష్టించాడు. పట్టుకునేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులపై దాడికి యత్నించాడు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, అనంతపురంలో హల్చల్ చేసిన యువకుడి గురించి తాజా సమాచారం ఏంటి? సుజాత, అనంతపురం జిల్లా పామిడి బస్టాండ్ సమీపంలో రవి అనే ఒక యువకుడు కత్తి పట్టుకొని హల్చల్ చేశాడు. మొత్తం మీద ఇక్కడ స్థానికులు ఇతను కత్తి పట్టుకొని తిరుగుతుంటే ఎవరికైనా హాని చేస్తాడని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, దాంతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ ప్రాంతానికి వచ్చారు. పామిడి బస్టాండ్ వరకు వచ్చి ఇతన్ని నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే కానిస్టేబుల్ మీదనే కత్తితో దాడికి యత్నించాడు. వెంట్రుక వాసి దీంట్లో కానిస్టేబుల్ కు కత్తి ఇతను అటాక్ చేయడానికి పోయినప్పుడు తప్పించుకోవడం జరిగింది. అయితే రవి కుటుంబ సభ్యులు ఒక మహిళ ఇతన్ని ఆపడానికి ప్రయత్నించింది. అయితే ఆమెను కూడా దూరంగా నెట్టేస్తూ ఇతను కత్తి పట్టుకొని హల్చల్ చేశాడు. నిలువరించడానికి ప్రయత్నించిన పోలీసుల వాహనం మీద కత్తి పక్కకు పడేసి ఒక పెద్ద కర్ర తీసుకొని అద్దాలన్నీ పగలగొట్టాడు. ముందు భాగము వెనక భాగంలో ఉన్న ఈ పోలీసు వాహనానికి అద్దాలు పగలగొట్టారు. చివరకు పోలీసులు అతన్ని నిలువరించలేని పరిస్థితిలో అక్కడి నుంచి వాహనంతో పాటు వెళ్లిపోయే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా వాహనాన్ని వెంటాడుతూ మళ్ళీ వెనక అద్దము పగలగొట్టడం జరిగింది. మొత్తం మీద అంటే ఈ యువకుడు దీని మీద అసలు ఏంటి ఈ యువకుడు ఇలా వివరించడానికి అన్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు ఇతను ఈ మధ్యనే హైదరాబాద్ లో మానసిక పరిస్థితి బాగలేక మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాడని చెప్పి, అందువల్లనే ఇతని బిహేవియరల్ చేంజెస్ ఏమాత్రం మారలేదని, ఇతనికి మళ్ళీ ట్రీట్మెంట్ కు పంపించాల్సిన అవసరం ఉందనే సమాచారాన్ని పై అధికారులకు ఇచ్చారు పోలీసులు. అయితే స్థానికులు ఇతను కత్తి పట్టుకొని తిరగడం మీద స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందని పోలీసులు అయితే స్థానికులను అప్రమత్తం చేసి బయటికి రావద్దని చెప్పి చెప్పడం జరిగింది. సుజాత, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.